లాంగ్ వాక్ చేసేటప్పుడు మన బ్రెయిన్, మన బాడీ ఫిజియాలజీ 2 సింక్ అవుతాయి అన్నమాట. అప్పుడు మన మెంటల్ స్టేట్ కూడా చాలా యాక్టివ్‌గా ఉంటది. మన బ్రెయిన్ కూడా చాలా అలర్ట్‌గా ఉంటదన్నమాట. ఆ టైంలో మనం లాంగ్ వాక్ చేసేటప్పుడు, మనం సీరియస్ కాన్వర్జేషన్స్‌లో మునిగి వాక్ చేసేటప్పుడు మనకు నిద్ర రావటం, లెథార్జిక్‌గా ఉండటం, బద్ధకించటం, ఆవలించటం ఇలాంటివి చాలా తక్కువ చేస్తా ఉంటా. మన అటెన్షన్ కూడా చాలా అంటే మన కాన్వర్జేషన్ మీద ఎక్కువ ఉంటదంట. ఇవన్నీ కూడా మన బాడీకి మంచి చేస్తాయి. మన బ్రెయిన్‌కి మంచి చేస్తాయి. ముఖ్యంగా ఎవరైతే ఔట్ ఆఫ్ బాక్స్ సొల్యూషన్స్, క్రియేటివ్ థింకింగ్‌లో ముందుకెళ్ళాలనుకుంటున్నారో, పెద్ద పెద్ద ఇన్నోవేటివ్ ఐడియాస్‌తో పెద్ద పెద్ద కంపెనీస్ రన్ చేస్తున్నారో, వాళ్ళందరూ కూడా వాక్ చేస్తూ డెసిషన్స్ తీసుకోవడానికి ట్రై చేయాలని చెప్పి కూడా స్టీవ్ జాబ్స్ మరియు న్యూరో సైంటిస్టులు చెప్తున్నారు. ఒక పెద్ద సమస్యకి పరిష్కారం వెతికేటప్పుడు ఒక్కోసారి 10 నిమిషాల తర్వాత బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. మన ఆలోచనలు అక్కడే ఆగిపోతాయి. ఆ టైంలో మనం గనక లేసి నడుస్తూ ఆలోచిస్తే గనక మనం రకరకాల వస్తువులు చూస్తాం. మనం మూవ్ అవుతూ ఉంటాం. రకరకాల రంగులు మారుతుంటాయి. కాబట్టి మన బ్రెయిన్ ఫంక్షనింగ్ విధానం కూడా మారుతది. అప్పుడు మనకి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ కూడా దొరుకుతాయన్నమాట. ఇదే స్టీవ్ జాబ్స్ యొక్క ఉద్దేశం.